ప్రతి కస్టమర్కి నేను 50 mm థిక్నెస్ సజెషన్ చేస్తాను. సో ఇక్కడ ఏమైపోతుందంటే 50 mm థిక్నెస్ చెప్పేసరికి, ఎందుకంటే దాని థిక్నెస్ పెడుతుంది, మనకు షీట్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో కస్టమర్ ఏమనుకుంటున్నారు అంటే మీ రేట్ ఎక్కువ అని చెప్పి చాలా మంది ట్రైప్ అయిపోతున్నారు. కానీ ఇది నేను చేయించలేదు, యాక్చువల్లీ ఇది కార్పెంటర్ సజెషన్ చేశారు ఓనర్కి. సో తను ఏం చేయించాడంటే 18 mm థిక్నెస్, 18 కూడా కాదు, 50 mm థిక్నెస్ ఉంది. సో 15 mm థిక్నెస్ లో మొత్తం ఫీల్ అన్ని దెబ్బతినాయి. ఇక్కడ మీకు చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను. సో నేను ఎందుకని చెప్తున్నానంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మూడ్ అవుట్ అయిపోయింది. నిన్న మా పెయింటర్స్ వచ్చి పని చేశారు, మంచి నీట్గా పేపర్ కొట్టారు, అయినా కూడా సరి అయినటువంటి పుట్అవుట్ ఫినిషింగ్ రాలేదు ఇక్కడ. ఎందుకంటే ఆ 15 mm అనేది చాలా సన్నగా ఉంది. అది ఇంకా కొడితే, పేపర్ కొడితే ఇంకా మొత్తం అది లేచిపోతుంది మొత్తం. సో అందుకు ఇలాంటి పుట్అవుట్ మాత్రం దయచేసి ఎవరైనా సజెషన్ చేస్తే తీసుకోకండి. ఖచ్చితంగా మీరు 50 mm తీసుకోండి. మీరు ఎవరితోనే చేయించుకోండి, నాతోనే కాదు, ఎవరితోనే చేయించుకోండి, కానీ 50 mm థిక్నెస్ తీసుకోవాలి మినిమం. లేదు బడ్జెట్ ఇంకా ఎక్కువ అనిపిస్తే కనుక మీకు మీ బడ్జెట్ ప్రకారం 35 mm తీసుకోండి, లేదంటే చేయించుకోకండి. దయచేసి చెప్తున్నా, నేను అడ్వైజ్ ఇస్తున్నాను కస్టమర్లకి. ఇది కస్టమర్ మళ్ళీ నాకు 3వ కస్టమర్ ఇట్లా మోసపోయాడు. సో అందుకు బాధతోటి చెప్తున్నా, కస్టమర్కి ఎప్పుడైనా నా కస్టమర్ తరపు నుంచి బెస్ట్ పుట్అవుట్ చేయాలని చెప్పేసి నేను ఆలోచిస్తాను. మీరు లైఫ్ లాంగ్ ఉండే పుట్అవుట్, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండే పుట్అవుట్, కొంచెం ఖర్చు ఎక్కువైనా చెప్పించుకోండి, లేదా ఇలాంటి పుట్అవుట్ చేయించుకొని అవుట్ చేయించుకోండి. ఇంకోటి ఇక్కడ ఏదైతే రాధాకృష్ణ ఉందో ఇది సైడ్కి ఇట్లా గుంజారు డిజైన్, చూస్తున్నా కదా ఎంత లావు లావు అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ డిజైన్ కరెక్ట్ కాదు. సో నేనేమంటున్నానంటే పర్ఫెక్ట్ డిజైన్ తీసుకోండి, మంచి చేయించుకోండి, లేదంటే చేయించుకోకండి నేను చెప్తున్నాను అండి. ఇక్కడ కళ్ళు చూడండి, కృష్ణ కళ్ళు చూడండి ఎంత అవుట్ అయిపోయినాయో, అసలు థిక్నెస్ లేదు ఇక్కడ. మొత్తం ఇక్కడ ఫ్లోర్కి మొత్తం లెవెల్ అయిపోయింది. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇంత మందం రావాలి, బయటికి అంతా లెవెల్ అయిపోయింది. ఈ విధంగా ఇంత డీప్ తీసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది రాదండి. చూడండి ఇక్కడ బాడీ అనేది చూడండి, ఇలా కలిసిపోయింది. ఏదైతే షీట్ ఉందో దీనిలో కలిసిపోయింది మొత్తం టోటల్గా. ఇది కూడా కలిసిపోయింది టోటల్గా. కళ్ళల్లో డీటెయిల్స్ లేదండి, ఇక్కడ కళ్ళల్లో డీటెయిల్స్ పోయి మిస్ అయిపోయింది. కృష్ణ కళ్ళు అవుట్ అయిపోయినాయి ఇక్కడ. సో జ్యువెలరీ కూడా డీటెయిలింగ్ రాలేదు ఇక్కడ, కాళ్ళు మొత్తం ఏలని కలిసిపోయాయి. సో ఈ విధమైన పుట్అవుట్ అండి ఇది. డబ్బులు ఎక్కువైతే అని చెప్పేసి దయచేసి మీరు ఇలాంటి పుట్అవుట్ చేయించుకోకండి. డబ్బులు ఎక్కువైనా, ఒక 10,000 ఎక్కువైనా మంచి పుట్అవుట్ చేయించుకోండి. మీరు ఇంటికి చూడండి ఒకసారి, ఇంత ఖర్చు చేయించుకుంటారు కదా, లైటింగ్ ఎఫెక్ట్ బాగుంది ఇక్కడ, అండ్ ఇక్కడ పూజా రూమ్ ఎఫెక్ట్ బాగుంది, పార్టీషన్ బాగుంది, అండ్ లివింగ్ రూమ్ బాగుంది. ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు ఒక చిన్న పుట్అవుట్కి లాస్ట్ వచ్చేసరికి మంచి పెట్టుకోలేకపోతున్నారు. ఇంత మంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకొని ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకోలేకపోయారు. అంటే 10,000 ఎక్కువ పెట్టుకోవచ్చు కస్టమర్, కానీ సజెషన్ చేసేవాళ్ళు కార్పెంటర్ మాత్రం సరిగా విధంగా సజెషన్ చేయలేదు ఇక్కడ. సో చాలా బాధ అనిపిస్తుంది కస్టమర్కి ఇలాగా సజెషన్ చేయడం అనేది. వర్క్ కోసము, ఆర్డర్ కోసము, డబ్బుల కోసము ఒక పెయింటర్ కానీ ఒక కార్పెంటర్ కానీ సజెషన్ చేస్తే కస్టమర్లు నమ్మి మోసపోకూడదని నేను దయచేసి ప్రతి కస్టమర్లకి విన్నవించుకుంటున్నా.